హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఇప్పుడు చేయబోతుంది 7 months to 12 months వరకు బేబీకి యాపిల్ ఎలా ఫీడ్ చేయాలో చెప్తున్నాను. నేనైతే 2 యాపిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు యాపిల్ స్టీమ్ చేసుకోవడానికి అయితే మనకి ఇడ్లీ పాత్ర అనేది ఉంటుంది కదా, అందులో స్టీమ్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు కూడా బాయిల్ చేసి పెట్టను వాడికైతే, మా బాబు కోసం అయితే. బాయిల్ చేస్తే యాపిల్ అనేది చేంజ్ అయిపోతుంది. దానికి తోడు బాయిల్ చేస్తే అందులో వాటర్ వేసి మనం వాటర్ కూడా పారేస్తాం కదా, అందువల్ల యాపిల్లో ఉన్న విటమిన్స్ కూడా పోతాయి అన్నమాట. ఇలా స్టీమ్ చేసుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు, విటమిన్స్ కూడా ఇంకా అలాగే ఉంటాయి. కనుక ఇలా నేను ఎప్పుడు కూడా ఇంకా వాడికి 6 months నుండి కూడా ఇలాగే స్టీమ్ చేసే పెడుతున్నాను. ఇలా బాగా స్టీమ్ చేసుకోవాలి. ఇలా యాపిల్ స్టీమ్ చేసుకోవడానికి అయితే పీల్ చేసుకున్న యాపిల్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని నేను అలా సర్దుకుంటున్నాను. సర్దుకున్న తర్వాత ఒక 5 to 10 minutes ఇలా స్టీమ్ చేసుకోండి, బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి గైస్, ఇలా స్టీమ్ చేసుకున్న ముక్కలు అయితే నేను మిక్సీలోకి తీసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది. మా వాడైతే యాపిల్ చాలా బాగా తింటాడు. క్యారెట్ అయితే తిండు కానీ యాపిల్ బాగానే తింటాడు. ఇలా పిల్లలకి ఇలా స్టీమ్ చేసి ఇలా పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే వాళ్ళు 7 to 12 months వరకు ఇలాగే తింటారు. నార్మల్గా అయితే తినలేరు. కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. బాయ్ గాయ్స్.